ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు విషయంలో హైకోర్టు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. పార్లమెంట్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను ఎవరూ వ్యతిరేకించవద్దని కేంద్ర మంత్రి అమిత్ షా గతంలోనే స్పష్టం చేశారని, ఈ విషయం బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డికి తెలుసో లేదో అని దానం ఎద్దేవా చేశారు. మహేశ్వర్ రెడ్డి కోర్టుకు వెళ్లడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని మరోసారి నిరూపితమైందన్నారు. తన అర్హత పిటిషన్పై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని దానం ఆరోపించారు. తనకింకా కోర్టు నోటీసులు అందలేదని, అందిన తర్వాత న్యాయవాదులతో సంప్రదించి తగిన సమాధానం ఇస్తానని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి మరి కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెక్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హిమాయత్ నగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్లకు సంబంధించి లబ్ధిదారులకు చెక్లు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా ఇదే రకంగా మరి ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద కానీ లేకుంటే ఏదన్నా స్కాలర్షిప్లు కానీ మిగతా ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు వెనువెంటనే ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి అందులో భాగంగా భాగస్వామి ఎవరు అన్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా భాగస్వాములు కావాలి. చూశాను నిన్న హైకోర్టులో వాళ్ళు వచ్చింది. నాకు ఇంకా నోటీస్ పత్రాలు అందలేదు. అందిన తర్వాత మా అడ్వకేట్తో డిస్కస్ చేసి దానికి ఎలా రిప్లై ఇవ్వాలి. అంటే బీజేపీ నాయకులు వేస్తారు కదా సార్, బీజేపీకి ఏం సంబంధం నాకే అర్థమైతే లేదు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అనా లేకుంటే మరి ఏదో తెలియదు. మహేశ్వర్ రెడ్డి ఏ ఉద్దేశంతో వేసిండో వాళ్ళ పార్టీకి ఎక్స్పీరియన్స్. స్పీకర్ కొట్టేసినాక కూడా స్పీకర్ ఆల్రెడీ కొట్టేసాడు. ఇప్పుడు ఒకటేమో అమిత్ షా గారు సుప్రీం మన పార్లమెంట్ లోనే మొన్న చెప్పాడు, స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని ఎవరు కూడా వ్యతిరేక